నమస్కారం. వెల్కమ్ టు రాధాస్ ప్రాచీన ప్రాంగణం. సప్త ఋషులు అనే శీర్షికల భాగంగా ఇప్పటి వరకు మనము 5 సప్త ఋషుల్ని కవర్ చేసామండి. అత్రి, భరద్వాజ, గౌతమ, జమదగ్ని, కశ్యప. ఇప్పుడు సప్త ఋషులలో 6వ వాడైనటువంటి వశిష్ఠ మహర్షి గురించి తెలుసుకుందాం. ఈయన పుట్టుక గురించి 2 విధాలుగా చెప్పబడిందండి. ఒకటేమో బ్రహ్మదేవుడు మనసులోంచి జన్మించాడు అని చెప్పబడింది. అలాగే మిత్రావరుణుల కుమారుడిగా కూడా చెప్తారండి. ఇతని భార్య అరుంధతి. ఈవిడ మహాపతివ్రత. భారతీయ సాంప్రదాయంలో వివాహ సమయంలో వశిష్ఠ అరుంధతుల నక్షత్రాలను చూడమంటారు. దీన్నే అరుంధతి దర్శనం అని అంటారు. ఈయన సూర్యవంశానికి ఆస్థాన పూజారి, అంతేకాకుండా రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులకి గురువు. ఈయనకి 9 కుమారులు జన్మిస్తారు. వారిలో శక్తి మహర్షి మొదటివాడు. ఇంద్రుడు కామధేనువు సంతానమైనటువంటి శబల అనే ఆవుని ఈయనకి కానుకగా ఇస్తాడు. అంటే ఈ ఆవు కూడా సేమ్ కామధేనువుకి ఎలా ఉన్నాయో అలాగే అడిగినవన్నీ కోరికలు తీర్చేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి ఆవు అన్నమాట ఇది. దీని ద్వారా ఆయన అందరికీ కూడా భోజనాలు అవి పెడుతూ ఉండేవాడు. ఈ పురాణాలలో వశిష్ఠ మహర్షికి విశ్వామిత్రుడికి మధ్య గల సంబంధం గురించి ఎక్కువగా ప్రస్తావింపబడింది. తర్వాతి కాలంలో ఈ శబల కోసమే విశ్వామిత్రుడికిను వశిష్ఠుడికి మధ్య యుద్ధాలు అవి జరుగుతాయండి. అప్పుడు ఈ విశ్వామిత్రుడు వశిష్ఠుడి 9 కుమారుల్ని కూడా చంపేస్తాడు. తర్వాత అతను తప్పు తెలుసుకొని ఇతన్ని శరణు కోరతాడు. సరస్వతి నదీ తీరంలో ఇతని ఆశ్రమం ఉండేది. ఇక్కడ దాదాపు 10,000 మందికి రోజు విద్యాభ్యాసము అలాగే భోజన వసతి కూడా ఈయన కల్పించేవాడండి. ఈ వశిష్ఠ గోత్రానికి చెందిన వారిని వాసిష్ఠ గోత్రం వారు అని అంటారు. బ్రాహ్మణులలో ఇది ఒక విశిష్టమైన గోత్రం. వేదాలలో ఆయనకి ఒక విశిష్టమైన స్థానం ఉంది. ఈయన బ్రహ్మ ఋషిగా పిలువబడతాడు. వశిష్ఠుని పేరుతో వశిష్ఠ ధర్మసూత్రం అనే గ్రంథము ప్రసిద్ధం. అలాగే యోగ వాసిష్టం, ఇందులో శ్రీరాముడికి వశిష్ఠుడు చెప్పినటువంటి యోగ జ్ఞాన ధర్మ సూత్రాలు వివరింపబడి ఉంటాయి. ఇదండి వశిష్ఠుడి గురించి. వచ్చే సంచికలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు.